సభాధ్యక్షులు, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి గౌరవ శాసనసభ్యులు అన్న వేముల వీరేశం గారు, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అన్న తీన్మార్ మల్లన్న గారు, చెంబయ్య గారు, పాపిరెడ్డి గారు, చామల శ్రీనివాస్ గారు, దైదా రవీందర్ గారు, వెంకటనాయుడు గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరూ, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి వరకు ఒక పోరాటం చేస్తూనే తెల్లారే మళ్ళీ మిమ్మల్ని మరొక పోరాటానికి సన్నద్ధం చేసినటువంటి ఎమ్మెల్యే గారు, మరి దీంట్లో నిన్న జరిగిన ఎన్నికలు వేరు, రేపు మే 27వ తేదీ జరగబోయే ఎన్నికలు వేరు. చాలా వరకు మీరు 2-3 ఎన్నికల్లో పాల్గొన్నారు, అయినా వీటికి వాటికి కొంత తేడా ఉంటుంది. మరి దీంట్లో తీన్మార్ మల్లన్నను మరి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు సెలెక్ట్ చేసిండ్రు అంటే, ఆయన ముక్కుసూటి మనిషి. సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వారిని ఆ నష్టం నుండి బయటికి తీసుకురావడానికి, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, వాళ్లను మీరు ఈ వర్గాలు ఇబ్బంది పడుతున్నారు, మీ వల్ల వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి అనేటటువంటి అంశాలను తనొక సీనియర్ జర్నలిస్టుగా మరి సమాజానికి లాభం చేసేటటువంటి వ్యక్తి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నేరుగా ఆ వర్గాల యొక్క ఇబ్బందులను తీసుకుపోయినటువంటి ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఎవరికైనా ఒక పదవి ఇస్తే గుర్తింపు వస్తుంది, కానీ V6 న్యూస్కే, ఆ ఛానల్కే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. అప్పుడు V6 ఛానల్లో తీన్మార్ వార్తలు వస్తున్నాయి అంటేనే మరి పనంతా చూసుకొని ఊర్లలో ఉన్నోళ్ళు కానీ పట్టణాల్లో ఉన్నోళ్ళు కానీ ఆ మల్లన్న న్యూస్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు చూడాలి. ఆ రకంగా తను ఏది చేసినా ఒక సంచలనం, ఎవరికి భయపడకుండా మరి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ రోజు పోటీలో ఉన్నది మల్లన్నగా ఒక వ్యక్తి మాత్రమే. ఈ రోజు ఒక వ్యవస్థతో మన ముందుకు వచ్చిండు. మరి ఆ వ్యవస్థకు ఇప్పటికే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తన వంతు బాధ్యతగా వచ్చి రాగానే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం, మరొక 70-80,000 ఉద్యోగాలకు వాటిని ఏ రకంగా భర్తీ చేయాలి అనేటటువంటి ఆలోచనతో వారు ముందుకు వెళ్తున్నారు. నిరుద్యోగులకు లాభం జరగాలన్నా, విద్యార్థులకు లాభం జరగాలన్నా మరి ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితో ఉన్నాడు. అలాంటి ముఖ్యమంత్రి పంపించినటువంటి వ్యక్తే తీన్మార్ మల్లన్న. మరి ఆ తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే కేవలం ఒక పార్టీకో, ఒక వ్యక్తికో, ఒక ఎమ్మెల్సీగానో కాకుండా శాసన మండలిలో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటట్లు తను, అది ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళ అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. అలాంటి వ్యక్తిని మనం ఒక సీనియర్ జర్నలిస్టును పంపిస్తే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు మనం ఒకే మందును ఇచ్చినట్లు అవుతుంది. జరగబోయేటటువంటి ఎన్నికల్లో మరి పార్టీ గుర్తులు ఉండవు. నిన్నటి వరకు వెళ్లి చేతి గుర్తు మీద ఓటేసినాం. మరి రేపు మే 23వ తేదీ జరిగే ఎన్నికల్లో పేర్లు మాత్రమే ఉంటాయి. తీన్మార్ మల్లన్న ఆ పేరు చూసుకొని పేరు ఎదురుగా అక్కడ రైతు గుర్తో, ఇంటూ గుర్తో, ఇంకే గుర్తులో పెట్టొద్దు, వాళ్ళే పెన్నిస్తారు. తీన్మార్ మల్లన్న పేరే పెట్టారు, అదే కదా మీరు పెట్టారు. అయితే ఆ పేరు ఎదురుగా
ఒకటి అంకె వేయాలి. ఒక గీత గీసి వదిలి పెడితే సరిపోతుంది. అయితే ఇచ్చినటువంటి బ్యాలెట్ లో తీన్మార్ మల్లన్న పేరు రెండో పేరు సీరియల్ నెంబర్ లో రెండో పేరు తీన్మార్ మల్లన్న పేరు ఎదురుగా ఒకటి అంకె వేయాలి. అప్పుడే నేను చూసి వేసిన మల్లన్నకు అని చెప్పి టక్కున ఎక్కువ సంతోషంతో రైట్ గుర్తు పెట్టిపోయినాం అనుకో, అది పనికిరాదు. ఆ రకంగా ఓటేయాలి. రెండవది, మన స్నేహితులు బంధువులు ఏ రకంగా పరిచయం ఉండి వాళ్ళను మనం అడిగేటప్పుడు మొదటి ఓటు మా మల్లన్నకి ఏమని అడగాలి. ఒకవేళ కాదు కూడదు అంటే రెండో ఓటైనా ఏమనాలి, మూడో ఓటైనా ఏమనాలి. రెండో ఓటైనా అంతే విలువ, మూడో ఓటైనా అంతే విలువ. కానీ ఎట్టి పరిస్థితుల్లో రెండో ఓటు మూడో ఓటు అడగకుండా ఉండొద్దు. ఏ రకమైన 10 మంది పోటీ చేస్తే 10 ఓట్లైనా, కానీ మనకు ఏ ఓటు వచ్చినా అదే విలువ ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు, మీరు ఈ ముఖ్య కార్యకర్తలు అందరూ ప్రతి ఓటర్ను కలవాలి. నా ఇంటికి వచ్చిండ్రా అడిగినరా అనేటటువంటిది రేపు చూస్తుంటారు. ఆ రకంగా ఓటర్ మిత్రులందరూ కూడా మరి మీరు ఓటేస్తూనే లేదు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఓటు లేదు, అయినప్పటికీ ఓటేసే వాళ్ళు ఒకటేస్తే ఓటు వేయించే వాళ్ళు 10 ఓట్లు వేయించొద్దు. ఆ రకంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు, ఇక్కడ వర్కింగ్ టీచర్స్ ఉన్నారు. మొన్ననే సీఎం గారితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు క్లియర్ గా చెప్పారు, మీ ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్ సమస్యలు ఏమున్నాయో తప్పకుండా ఎలక్షన్ కోడ్ కాగానే నేను వాటిని నెరవేర్చే బాధ్యత నాది అని సీఎం గారు చెప్పిండ్రు. మరి ఆ పద్ధతిలోనే సీఎం గారు పంపించినటువంటి అభ్యర్థిగా మరి తీన్మార్ మల్లన్నను తన పేరెదురుగా ఒకటి అంకె వేసి గెలిపించాలని కోరుతూ మొట్టమొదటగా మరి ఈ నియోజకవర్గ స్థాయిలో నేను అనుకుంటా పట్టభద్రుల సమావేశం, మొట్టమొదటి సమావేశం మన శాసనసభ్యులు వీరేశం గారు నగరకల్ నుండే ప్రారంభించారు. కాబట్టి ఇది విజయానికి సూచికగా భావిస్తూ మరి అన్న వీరేశం గారికి తీన్మార్ మల్లన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.